హలో ప్రైస్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలస్తూ మరొక మెసేజ్తో మీ ముందుకి వస్తున్నాను. దేవుడు ఆయన కృపను నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆ, మొన్నటి మెసేజ్లో మనం చెప్పుకున్నాం కదా, చేంజ్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ లైఫ్. మనసు మారటమే, రూపాంతరం చెందటమే ఆ, ఆ, నూతన జీవితం అని చెప్పుకున్నాం కదా. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేయాలని తలపెడతా ఉన్నాడు. దేవునికి ఇష్టం, దేవుని మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఒక్కడే మనల్ని ప్రేమించేవాడు. దేవుడు ఒక్కడే మన జీవితాల్లో నూతన క్రియను చేసేవాడు. యెషయా గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడు 43:18-19లో, మీరు ప్రాచీనమైన సంగతులను గురించి మర్చిపోండి, పాత విషయాలనే తలంచకండి, వాటిని మాట్లాడకండి. ప్రాచీనమైనవి పాతవి వాటిని తలంచొద్దు, వాటి కోసం మాట్లాడవద్దు. డోంట్ థింక్ అండ్ స్పీక్. వాటి కోసం మాట్లాడవద్దు. ఎందుకంటే బికాస్ నేను మీ మధ్య నూతన క్రియను చేయుచున్నాను. నేను అరణ్యంలో మార్గమును సరళం చేయవాడును, ఎడారిలో నీరును పుట్టించగలవాడును అని చెబుతున్నాడు. దేవుడు నూతన క్రియను వాగ్దానం చేస్తానని మనం వాగ్దానం చేసినప్పుడు వీ మస్ట్ బిలీవ్. భవిష్యత్తును మనం నమ్మాలి, భవిష్యత్తు జీవితాన్ని మనం నమ్మాలి, దేవుని నమ్మాలి. నూతన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి అని మనం తలంచుకోవాలి. నూతన కార్యాలు, నూతన పనులు, నూతన ఆలోచనలు మనం చేయాలి. నూతన ఆలోచన చేసినప్పుడే మన పాత సంగతులు మర్చిపోతాం. పాత సంగతులు, పాత ఆలోచనలు, పాత మాటలు, అలవాట్లను వదిలిపెట్టుకున్నప్పుడే నూతనమైనటువంటి స్వభావము మన జీవితంలో చోటు చేసుకుంటుంది. దేవుడే వాగ్దానం చేస్తున్నాడు, నూతన కార్యం చేస్తామని. కాబట్టి వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ ఫర్ న్యూ లైఫ్. అంతేకాకుండా దేవుడు మనిషికి సాధ్యము కానటువంటి, అసాధ్యమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అందుకోసం చెప్తున్నాడు, అరణ్యంలో మార్గాన్ని సరళం చేయబడను, ఎడారిలో నీటిని, జలాన్ని పుట్టించగలవాడును అని చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే, గాడ్ మేక్స్ థింగ్స్ పాసిబుల్, వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు మ్యాన్. మనుషులకు అసాధ్యమైంది దేవుడు చేస్తాడని చెప్పి వాగ్దానం చేసినప్పుడు మనము ధన్యులము, మన దేవుని యందు విశ్వాసము ఉంచాలి. అంతేకాకుండా పేతురు రాసిన పత్రిక 1:13లో చెప్తున్నాడు, మీ యొక్క మనసును నడుము కట్టుకుని, మీ మనసును నడుము కట్టుకుని క్రీస్తు ఆయన ప్రత్యక్షము కొరకు నిరీక్షణ కలిగిన వారై మీరు సిద్ధపడండి. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క వాగ్దానం మందు మనం నిరీక్షించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే నూతన స్వభావము ఎలా వస్తుందంటే, దేవుని యందు నిరీక్షించినప్పుడు, దేవుని యొక్క వాగ్దానములందు మనం నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి దీవెనలు చూడడానికి మనం సిద్ధపడినప్పుడు, మనసు నడుమును కట్టుకున్నప్పుడు మనము దేవుని యొక్క వాగ్దానంలో నిరీక్షించి వేచి ఉండగలము. వేచి ఉంచినప్పుడు మన జీవితంలో నూతన క్రియ జరుగుతుంది. నూతన క్రియ జరగాలంటే మన విశ్వాసముతో, ఓర్పుతో మనం కనిపెట్టి మనము విశ్వాసంతో జీవించాలి, పని చేయాలి. విశ్వాస క్రియలతో. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనిషి మారడానికి ప్రాముఖ్యమైన కారణం అంటే, కొలస్సీలు రాసిన పత్రిక 3:10లో చెప్తున్నాడు దేవుడు,
మన ప్రాచీనమైనటువంటి సంగతులను క్రియలతో కూడా విడిచిపెట్టాలంట. మన పాత జీవితాన్ని, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని, మనకు ఆశీర్వాదకరంగా మేలైనటువంటి జీవితాన్ని క్రియలతో సహా విడిచిపెట్టి, మనల్ని సృష్టించిన వాని పోలిక చెప్పున మనం నడుచుకున్నట్లు నవీన స్వభావము ధరించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ టు రిన్యూ అండ్ ట్రాన్స్ఫార్మ్. క్రియలతో కూడా మన ప్రాచీన జీవితాన్ని, పాత జీవితాన్ని, గత జీవితాన్ని వదిలిపెట్టాలి. పాత జీవం వదిలిపెట్టకపోతే, పాత అలవాట్లు విడిచిపెట్టకపోతే, పాత ఆలోచనలు విడిచిపెట్టకపోతే మన జీవితము మార్చబడదు, నూతనపరచబడదు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబడవు. పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతనమైన ఆలోచనలు చేసి, నూతనమైనటువంటి సంగతుల కోసం మాట్లాడి, నూతనమైన సంగతులను ఆలోచించి దేవుని మీద నిరీక్షించినప్పుడు మన జీవితము నూతనపరచబడుతుంది, ఆశ్రయించబడుతుంది. మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మన సంతోషంతో, ఆనందంతో బ్రతుకుతాం, జీవిస్తాం. మన వల్ల మన కుటుంబం దీవించబడుతుంది, మన సమాజం దీవించబడుతుంది, మన దేశము జీవించబడుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు మార్పు చెందాలని కోరుతున్నాడు. దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు చేయాలని కోరుతున్నాడు, నిరీక్షించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇక పాత జీవితాన్ని, గత జీవితాన్ని, ప్రాచీన జీవితాన్ని క్రియలతో కూడా విడిచిపెట్టాలి అని దేవుడు చెప్తున్నాడు. మనం సృష్టించినటువంటి దేవుని పోలి ఉండుట నిమిత్తము మనం నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని తెలుసుకున్నట్లయితే ఆయన ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. మన బ్రతుకుల్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. God bless you. God bless your family. God bless you and God bless India. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. వాక్యమైనటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. నూతనమైనటువంటి కార్యాలు ఈ బిడ్డలో చేయమని ఘనత, మహిమా, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. As you know, I am Dr. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970. God bless you.